ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. కొన్నిసార్లు జీవితం చాలా కఠినంగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి చెడుగా మాట్లాడతారు, మన హృదయాన్ని గాయపరుస్తారు. అప్పుడు మన మనసు చాలా ఒంటరిగా అనిపిస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకో, దేవుడు అంతా చూస్తున్నాడు. ఎదుటి వాళ్ళు నిన్ను ద్వేషించినప్పుడు నువ్వు వారిపై ప్రేమ చూపించు. వాళ్ళు నిన్ను నిందిస్తున్నప్పుడు నువ్వు క్షమించు. ఇదే నిన్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఇదే నిన్ను యేసు లాంటి వ్యక్తిగా మారుస్తుంది. లూకా 6:38లో మనం చూసినట్లయితే, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజార్చినట్లు నిందు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. కేవలం దాన ధర్మం గురించి ఈ వాక్యం మనకి రాయలేదు. ఇది మన హృదయం ఎంత ఉదారంగా ఉందో చూపిస్తుంది. నువ్వు క్షమిస్తే, ప్రేమిస్తే, దయ చూపిస్తే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలని ఓవర్ఫ్లోయింగ్ చేస్తాడు. వాళ్ళు నిన్ను బాధ పెట్టినా నువ్వు నీ మనసును శుభ్రంగా ఉంచు. క్షమించు, ఎందుకంటే దే డోంట్ డిజర్వ్ దట్. బట్ నీవు శాంతికి అర్హుడు కాబట్టి నువ్వు క్షమించినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదాలు హెచ్చిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.